ఓం శ్రీమాత్రే నమః. పార్వతీదేవి విందు కథ. ఒకనాడు పార్వతీదేవికి కైలాసంలోని ప్రమదగణాలకు విందు చేయాలని సంకల్పం కలిగింది. పరమేశ్వరుని చూచి, స్వామి, కార్తీకేయుని జన్మదినం నాడు నా మందిరంలో మన ప్రమదగణాలకు విందు భోజనం ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పింది. ప్రమదగణాలకు విందు భోజనం ఏర్పాటు చేయడం అసాధ్యమని పరమేశ్వరుడు చెప్తాడు. నీ మందిరంలోని వారికి మాత్రమే విందు భోజనం పెట్టుకో అని చెప్తాడు. పార్వతి, స్వామి, దివ్యశక్తులు గలదాన్ని, నాకు అసాధ్యమేమిటి? ఎంతమంది ఉంటే ఏం, అందరికీ భోజనాలు పెడతాను, అందరికీ రమ్మని ఆహ్వానాలు కూడా పంపించాను కదా అంది. సరే అయితే అలాగేలే అని అన్నారు పరమేశ్వరుడు. పార్వతి మందిరంలోని ఏర్పాట్లన్నీ చేసుకుంది. అన్నం, కూర, పప్పు, పంచభక్ష పరిమాణాలు సిద్ధంగా చేసుకుంది. గుమగుమ వాసనలతో కైలాసం అంతా నిండిపోయింది. ఒక బాలుడు మందిరంలో ప్రవేశించి పార్వతిని దర్శించి, అమ్మ, విందు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? వడ్డళ్ళకి ఇంకా ఎంత ఆలస్యం ఉంది? విచారించి రమ్మన్నారు నన్ను అని చెప్పాడు. పార్వతి, నాయన, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, వడ్డళ్ళు కూడా తయారవుతున్నాము, అందరినీ వెంటనే బయలుదేరి రమ్మను అని చెప్పింది. బాలుడు, అమ్మ, చాలా దూరం నుండి వచ్చాను, నడిచి వస్తున్నాను, కాళ్ళు లాక్కుపోతున్నాయి, ఆకలి వేస్తోంది, దాహంతో నాలుక ఆరిపోతోంది, వెంటనే బయలుదేరి అంత దూరం వెళ్ళలేను అన్నాడు. అక్కడే సతికిల పడుతూ పార్వతి, సరే బాబు, ముందుగా నీకు భోజనం పెట్టేస్తాము, తిని వెళ్ళి అందరినీ పిలుచుకురా అని చెప్పింది. అలాగే తల్లి అన్నాడు ఆ బాలుడు. పార్వతి చెలికత్తెని పిలిచి, ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి నా మందిరంలో ఒక మూల కూర్చోబెట్టి ముందుగా వీడికి అన్నం పెట్టేయండి, తిని వెళ్ళి అందరికీ పిలుచుకొని వస్తాడు, పాపం ఆకలిగా ఉందట అంది పార్వతీమాత. అలాగేనమ్మా, రా బాబు అంటూ ఆ బాలుని తీసుకెళ్ళి మందిరంలో ఒక మూల విస్తరి వేసి కూర్చోబెట్టి అన్నం, కూరలు, పప్పు, పిండి వంటలు వడ్డించింది చెలికత్త. ఆ పిల్లవాడు అవన్నీ తినేసి ఇంకా కావాలని అడిగాడు. అలాగా ఆ బాలుడు అడుగుతూనే ఉన్నాడు, వడ్డిస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నాడు. కొంతసేపటికి వండిన పదార్థాలన్నీ అయిపోయాయి. బాలుడు లేవలేదు. ఏమిటి బాలుడు, ఏమిటి తిండి అని ఆశ్చర్యపోతూ చెలికత్తలు పరుగున పార్వతీమాత దగ్గరకు వచ్చి చెప్పారు. తల వంచుకుని బాలుడు తింటూనే ఉన్నాడు. పార్వతీమాత వచ్చి చూసేసరికల్లా ఆ పార్వతీమాత ఆ అబ్బాయి తింటున్న పదార్థాలన్నీ ఒక్కడే తినేశాడు. అందరికీ వండిన పదార్థాలన్నీ అతను ఒక్కడే తినడంతో వెళమించిపోతోంది. అందరూ వస్తే మళ్ళీ అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి, అందరికీ ఏం చెప్పాలి, ఏం చేయాలి అనుకుంటూ శివుని తలుచుకుంది పార్వతీమాత. ఇంకా ఏర్పాట్లు పూర్తి కానే లేదా, భోజనం వేళ మించిపోతుంది, అందరూ వచ్చేసారు, త్వరగా కానీ అంటూ ప్రత్యక్షమయ్యాడు పార్వతీనాథ. ఎవరి బాలుడు, ఏమిటి వింత, ఇంతమందికి వండి సిద్ధపరిచిన భోజన పదార్థాలు వీడు ఒక్కడే తినేశాడు, ఇంకా ఆకలి తీరలేదు, ఇంకా నాకు కావాలి అని అడుగుతున్నాడు. దివ్యశక్తులు కలదాన్ని, నీకు సాధ్యం కానిదేముంది? నాకు సాధ్యం కానిది ఏమీ లేదనే వెర్రవిగాను, తగిన శాస్తి జరిగింది, క్షమించి తరుణోపాయం చెప్పండి అని వేడుకుంది పార్వతీమాత. శివుడు, పార్వతి, ప్రమదగణాలు కోటానుకోట్ల మంది ఉన్నారు, వారందరినీ పిలిచి భోజనం పెట్టడం అసాధ్యమేనా? నువ్వు వినలేదు, ప్రమదగణాలందరూ నా అంశ భక్తులు, దివ్యశక్తి సంపన్నులు. ఆ బాలుడు అందులోని వాడే. చిన్న బాలుడికి ఇంత శక్తి ఉంటే పెద్దవారికి ఇంకెంత శక్తి ఉండాలి అంటూ బాలుడికి వడ్డించి అవతల పడేసిన పాత్రలోని ఒక మెతుకు తీసి నోట్లో వేసుకొని తృప్తి అయింది, ఆకలి తీరిపోయింది అన్నాడు ఆ బాలుడు. ఆ బాలుడు బ్రేవమని తేనుస్తూ పైకి లేచి, అమ్మ, ఆకలి తీరిపోయింది, ఇప్పుడే పరిగెత్తుకు వెళ్ళి అందరినీ విందు భోజనానికి పిలుచుకొని వస్తాను, రమ్మంటారా అంటూ, అయ్యో, ఆహార పదార్థాలన్నీ నేనే తినేశానా, ఇప్పుడు ఎలాగా అంటూ బయలుదేరాడు. ఆ బాలుడు బయటికి వెళ్ళిపోయాడు. శివుడు, పార్వతి, నీ విందు పరిపూర్ణమైంది, అందరికీ చెందింది, అందరూ భుక్తాయాసంతో విశ్రాంతి తీసుకుంటున్నారన్నాడు. ధన్యురాలను స్వామి అంటూ పరమేశ్వరుని నమస్కరించింది. అలా శివలీలతో పార్వతీ విందు పరిసమాప్తమైంది. ఓం శ్రీమాత్రే నమః.